ఆనోకు. ఏడో వాడైన ఆదాం మొదలుకొని ఏడో వాడైన ఆనోకు దేవుడు వచ్చును, దేవుడు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు. ఆ రోజుల్లో దేవుడు రావడం అంటే అర్థం ఏంటో చెప్పిన, జలప్రలయం రావడమే దేవుడు రావడం అన్నమాట. ఆ తరానికి దేవుడు పనిష్మెంట్ ఇవ్వడం అన్నమాట. అంటే ఆ రోజు జలప్రలయం వస్తుందని ఒక నోవహు కాదు, ఆ రోజు జలప్రలయం వస్తుందని ఆనోకు కూడా చెప్పుకుంటూ తిరుగుతాడు. మారండ్రా, తాగుబోతులారా, తిరిగిపోతులారా, తిండిపోతులారా, తన ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో రాబోతున్నాడని నోవహుకు ముందే సువార్త ప్రకటన చేసింది ఎవరో తెలుసా? ఆనోకు కూడా. అందుకే తనకంత ధైర్యం, అంత నమ్మకం ఎలా వచ్చిందంటే, తన కొడుకు, మీకు ఓపుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మెతుసల వయసు ఒక పక్కన వేయండి, పితరుల వయసు ఒక పక్కన వేయండి, రెండు కూడండి. మెతుసల వయసు నోవహు కాలం వచ్చేసరికి రెండు ఈక్వల్గా కూడండి, ఒక సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య ఇలా ముగిసిన వెంటనే, అంటే ఆ మెతుసల వయసు అయిన వెంటనే జలప్రలయం తెర మీదకి వస్తుంది. మీరు కావాలంటే లెక్కెట్టుకోండి. మెతుసల వయసు అంటే ఆయన ముగిసిపోయిన వెంటనే జలప్రలయం రావడం. అంటే ఈయనున్నంత కాలం జలప్రలయం రాలేదన్నమాట. అందుకే మీరు చూడండి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ యెషయా గ్రంథం 8వ అధ్యాయం కూడా మీరు చదివితే మొదటి వచనాలు, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా చెప్తాడు. యెషయా అంటాడు, నేను, నా పిల్లలు, నా భార్య ఇశ్రాయేలు మధ్య అద్భుత కార్యములుగాను సాక్ష్యంగా ఉన్నా. అంటే ఆ రోజుల్లో వాళ్ళకు కూడా సాక్ష్యం అని, ఆ రోజుల్లో కూడా వాళ్ళ సాక్ష్యం. అంటే దేవుడు జరుగుతున్న ప్రతి పరిస్థితికి ఒక సాక్ష్యం పెడతాడు. ఎవరిని సాక్ష్యం పెడతారు? కొడుకుల్నే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 7వ అధ్యాయం మనం చదువుతుంటే యుద్ధం, భీకరమైన యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం వస్తున్న సమయంలో దేవుడు ఒక సాక్ష్యం పెట్టమంటాడు. ఏ సాక్ష్యం పెట్టమంటాడు? సయర్యాషీబ్ అని నీ కొడుకు పేరు పెట్టు. సయర్యాషీబ్ అంటే తెలుసా? నీ కొడుకు శాసం. అంటే శాసం మిగిలి ఉంటుంది యోధా గోత్రం కొరకు. అంటే ఎప్పుడు ఇజ్రాయేల్లో ఒక శాసం మిగిలి ఉంటుంది. అంటే ఇదిగో పొరుగు రాజ్యాలు, సిరియన్స్ లెగిసిన, అసూరియన్స్ లెగిసిన, అటు బబులోను సామ్రాజ్యం లెగిసిన, ఎన్ని సామ్రాజ్యాలు లెగిసిన యోధా దేశానికి ఏమీ కాదని యెషయా నువ్వు చెప్పడానికి నువ్వు పెట్టాల్సిన కొడుకు పేరు ఏంటో తెలుసా? సయర్యాషీబ్. అంటే ఇక్కడ మెతుసల పేరు ఎలా అయితే పెట్టాడో, ఇక్కడ యెషయా కూడా కొడుకు పేరేమని పెడుతున్నాడు? సయర్యాషీబ్. అంటే శాసం ఉంటుంది. ఎన్ని సామ్రాజ్యాలు కలిసి వచ్చినంటే దేవుడు కొన్ని పరిస్థితుల్లో తన కొడుకుల్ని సాక్ష్యంగా పెట్టాడు. జలప్రలయం వస్తున్నప్పుడు తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు ఎక్కువైపోతే వీళ్ళని తిట్టుకుంటూ కూర్చోమని దేవుడు ఏం చేశాడు? సువార్త ప్రకటన చేయమన్నాడు. నోవహును లేపాడు. నోవహుకు ముందుకు ఆనోహును లేపాడు. ఆనోకుతో పాటు మెతుసలను నిలబెట్టాడు. ఇదిగో చెప్పండి, ఈ తిరుగుబోతులు, తాగుబోతులు అందరికీ దేవుడు వస్తున్నాడని చెప్పండి. కడిపే దేవుడు కాదు, మొత్తే దేవుడు కాదు. ఈ సుఖ సంతోషాలు ఏవైతే ఉన్నావో, ఈ కామ వికారమైన చర్యలే దేవుడు కాదు. దేవుడు వస్తే అందరికీ తమ తమ క్రియలు చొప్పున ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడని చెప్పండి. ఆ తర్వాత ఆనోకు కాలం అయిపోయింది, నోవహు కాలం వచ్చింది. నోవహు ఏం చూపించాడు? వాడని చూపించుకుంటూ తిరిగాడు. ఆ రోజు ఆనోకు మెతుసలను చూపించాడు. నోవహు ఏం చూపించాడు? వాడను చూపించాడు. వాడను చూపించాడు. ఇదిగో ఈ వాడ